Hey guys, welcome to day 9 of the Learn 60 Idioms in 30 Days series. ఈ వీడియోలో నేను మీకు 2 ఇంగ్లీష్ idioms నేర్పిస్తాను. ఫస్ట్ idiom వచ్చేసి cut to the chase. Cut to the chase. It means to get to the main point quickly without wasting time on unnecessary details. అంటే అనవసరమైన విషయాలన్నీ మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మెయిన్ పాయింట్ చెప్పు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, I don't have time for a long conversation, so please cut to the chase. అంటే నాకు చాలాసేపు మాట్లాడే అంత టైం లేదు, కాబట్టి దయచేసి మెయిన్ పాయింట్ చెప్పు. ఇలా ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడినప్పుడు చెప్తాం. లైక్ మీ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా మీరు బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేసి ఊరికే అవసరం లేనివన్నీ మాట్లాడుతూ ఉంటే, నేనిప్పుడు బిజీగా ఉన్నాను, ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అంటే డైరెక్ట్గా మెయిన్ పాయింట్ ఏంటో చెప్పు అని అనాలనుకున్నప్పుడు ఇలా I don't have time for a long conversation, so please cut to the chase అని చెప్పొచ్చు. దీన్ని మీరు షార్ట్గా I don't have time, please cut to the chase అనేసి కూడా చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి, మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు మీకు నచ్చిన డ్రెస్ గురించి అడిగితే షాప్ వాళ్ళు ఈ డ్రెస్ క్లాత్ ఈ టైప్, ఈ కలర్ మీకు చాలా బాగుంటుంది, ఎంత వాష్ చేసినా కలర్ పోదు, మంచి క్వాలిటీ, ఇలా ఏవేవో చెప్తున్నారు. డ్రెస్ ప్రైస్ మాత్రం చెప్పట్లేదు. అలాంటప్పుడు మీరు డ్రెస్ ప్రైస్ తెలుసుకోవడానికి ఇలా అనొచ్చు, కెన్ యూ కట్ టు ద చేస్ అండ్ టెల్ మీ ద ప్రైస్. ఇంకా పొలైట్ వేలో అడగాలనుకుంటే ప్లీజ్ యాడ్ చేస్తే సరిపోతుంది. కెన్ యూ ప్లీజ్ కట్ టు ద చేస్ అండ్ టెల్ మీ ద ప్రైస్ అంటే మీరు డైరెక్ట్గా మెయిన్ పాయింట్కి వచ్చి దీని ప్రైస్ ఎంతో చెప్తారా అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ ఇడియం నేర్చుకుందాం. సెకండ్ ఇడియం వచ్చేసి క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. ఇట్ మీన్స్ to be upset about something that has already happened and can't be changed. అంటే మిస్టేక్లో జరిగిపోయిన దాని గురించి బాధపడడం. ఫర్ ఎగ్జాంపుల్, గతంలోనైనా లేదంటే నిన్నైనా ఇవాళైనా మీ వల్ల ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి. లైక్ హాలిడేస్లో ఇచ్చిన హోంవర్క్ చేయకపోవడము, లేదంటే కోపంలో వేరే వాళ్ళని తిట్టడము, అలా ఏదైనా జరిగిందనుకోండి. ఇప్పటి వరకు కూడా మీరు దాన్నే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉన్నారు. అలా ఎందుకు చేశాను, అలా చేయకుండా ఉండాల్సిందే అని. అప్పుడు నేను మీతో ఇలా చెప్పొచ్చు, మిస్టేక్స్ హ్యాపెన్, డోంట్ క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్, జస్ట్ బీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం. అంటే అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతాయి, జరిగిపోయిన దాని గురించి బాధపడకు, ఇప్పుడు దాన్ని మార్చలేం, మళ్ళీ ఇంకొకసారి జరగకుండా చూసుకో అని అర్థం. సో క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ అంటే మిస్టేక్లో జరిగిపోయిన దాని గురించి బాధపడడం. ఇప్పుడు మనం క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ని వర్డ్ బై వర్డ్ ట్రాన్స్లేట్ చేస్తే కింద పడిపోయిన పాలను చూసి ఏడవడం, అలా మీనింగ్ వస్తుంది కదా. కానీ మిస్టేక్లో కింద పడిపోయిన పాల గురించి బాధపడితే పాలు మళ్ళీ గ్లాసులోకి వచ్చేస్తాయా? రావు కదా. అంటే అది జరిగిపోయింది, దాన్ని మనం మార్చలేం. ఇలా మిస్టేక్లో జరిగిపోయి మార్చలేని దాన్ని గుర్తు చేసుకొని ఎవరైనా బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి మీరు డోంట్ క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ అనేసి చెప్పొచ్చు. ఫర్ ఇన్స్టాన్స్, మీ ఫ్రెండ్ హోంవర్క్ చేసి నోట్బుక్ ఇంట్లోనే మర్చిపోయాడు. అతనికి మీరు ఇలా చెప్పొచ్చు, You forgot your homework at home. It's okay. Don't cry over spilled milk. Just don't repeat it. ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా. Take a notebook and a pen. ఫస్ట్ ఈ ఈడియమ్స్ని యూజ్ చేసి 10 sentences ఫామ్ చేయండి. తర్వాత వాటిని ఫోటో తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. లేకపోతే టైప్ చేసి కింద కామెంట్ చేయండి. See you tomorrow for day 10 of the Learn 60 Idioms in 30 Days series. Keep learning, keep speaking. Take care.